చేస్తున్నావు? భర్తగా లేక నీ ప్రియుడిగా? ఎవరేవో మర్యాద లేకుండా అడగకుండా ఇంట్లోకి వచ్చింది కాక ఇలాగైనా మాట్లాడేది? మరి ఎలా మాట్లాడమంటావే? బుల్బుల్, నయాగర జలపాతం లాంటి నీ నడుముని మనస్సును మైమరిపించే నీ కంఠాన్ని చూస్తుంటే ఎలా మాట్లాడాలో తెలియట్లేదే నా పంచవన్నెల రామచిలక. మిస్టర్, మాటలు హద్దులు మీరుతున్నావు. మర్యాదగా మాట్లాడు. మర్యాద గురించి నాకే చెప్తున్నావా? మర్యాదని 3 అక్షరాలు. కాళీ పేరు వింటే 3 మైళ్ళ దూరంలో ఉంటాయి. అసలు ఎక్కడ నీకు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆయన నీతో నాకు మాటలేంటి? మా ఆయన ఇంట్లో లేడు. ఆయన వచ్చిన తర్వాత మర్యాదగా బయటికి వెళ్తే చాలా మంచిది. మర్యాద మర్యాద గురించి నాకే చెప్తున్నావే. మర్యాదని 3 అక్షరాలు. ఈ కాళీ పేరు వింటే 3 మైళ్ళ దూరంలో ఉంటాయి. అయినా ఆ దేవలోకం నుంచి దిగి వచ్చిన దేవకన్యలా భూలోకం దిగి వచ్చిన భూమికలా ఉన్నావే. ఇల్లు వదిలిపెట్టి ఎలా వెళ్తా అనుకున్నావే? మిస్టర్ కాళీ, నీ కవిత్వం ఆపి ఇక్కడ నుంచి వెళ్తే చాలా బాగుంటుంది. మనస్సును మైమరిపించాయి. కంఠాన్ని చూస్తుంటే నిన్ను వదిలి ఎలా వెళ్ళాలో తెలియట్లేదు నా బుల్బుల్. కాళీ, మా వారు వచ్చారంటే నీ అంతు చూస్తాడు. ఆయన రాకముందే ఇక్కడ నుంచి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. నీ వారు రావడానికి సమయం ఉందే నా బుల్బుల్. లోపు నీ తీయటి పెదాలపై స్వీట్ కిస్ పెట్టుకొని నిన్ను నీ కుటుంబాన్ని కిడ్నాప్ చేద్దామని వచ్చానే. ఎంత ధైర్యమే నీకు? నిన్నేం చేస్తాను చూడవే. కాళీ, మా వారు వచ్చారంటే నీవు కుక్క చావు చేస్తావు. రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. కనీసం ప్రాణాలైనా మిగులుతాయి. నీ వారు రావడానికి ఇంకా చాలా సమయం ఉంది నా బుల్బుల్. నీలోపు నీ తీయడి పెదాలపై ఒక స్వీట్ కిస్ పెట్టుకొని నిన్ను నీ కుటుంబాన్ని నాకేద్దాం అనుకుంటున్నానే. ప్లీజ్, నీకు దండం పెడతా. నా జీవితం నాశనం చేయకు. నన్ను వదిలిపెట్టు. నా పంచవన్నెల రామచిలక, నిన్ను వదిలిపెట్టి ఎలా వెళ్తాం అనుకుంటున్నావే? దుర్మార్గుడా, నువ్వు అసలు మనిషివేనా? నీకు అక్క చెల్లెలేరా? నువ్వు పుట్టింది ఒక ఆడదానికి అన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నావు? నీతి నీతి కడుందే నీతి. మన మాజీ ప్రధాని ఇందిరా గాంధీని తన అంగరక్షకులు కాల్చి చంపినప్పుడు కడుందే నీతి. నీతి మానవత్వంతో కాలయాపన చేయకుండా ఆ పాపం ఎత్తి నీ పత్తొచ్చేలోపు స్వర్గసుఖాలు చూపిస్తా. సీనంతా డిస్టర్బ్ చేశావు. ఎవల్లా ఇంటికెళ్ళి నీ అల్లనడుగో చెప్తాడు. ఇలాంటి వాళ్ళ అవినీతి పరుల గుండెలు చీల్చి చెండాలే అభిమన్యుడి వారసుల్ని టైగర్ టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ రావు. హరిశ్చంద్ర ప్రసాద్, అభిమన్యుడికి వారసుడు అయినా భగత్ సింగ్ కి ముద్దు బిడ్డవైనా నాకు అనవసరం. నాకు కావాల్సింది నువ్వు హాస్పిటల్ కోసం కట్టే ఆ 1000 ఎకరాలు నా సొంతం కావాలి. మరొక మారి ఆ మాట నా చెవిలు పడితే మరుక్షణంలో ఉండవు. ఈ హరిశ్చంద్ర ప్రసాద్ తో పోరాటం అంత మంచిది కాదు. నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడే ఇక్కడే నరికే చంపి కాకులకి గద్దలకు పలహారంగా వేయగలను. మర్యాదగా వెళ్ళిపో. హరిశ్చంద్ర ప్రసాద్, మరొకసారి ఆలోచించుకో, లేదా ముందు ఇదే సీన్ రిపీట్ అవుద్ది. పెట్టుకో, వస్తా. ఎవరు వాడు? ఏంటిదంతా? వాడేదో 1000 ఎకరాల భూమి అంటున్నాడు. ఏంటండి ఇదంతా? నాకేం అర్థం కావట్లేదు. ఏమీ లేదు సరోజ, మన హాస్పిటల్ కోసం 1000 ఎకరాల స్థలం కేటాయించాము కదా, అది ఆ విధవలకు కావాలని. అంటే ఒక విధవకి బుద్ధి చెప్పొచ్చా, దాని ప్రతిఫలంగా ఈ విధవ వచ్చాడు.
ఏమండి మనకెందుకండి ఈ గొడవలు? వాళ్ళు అసలే మంచి వాళ్ళలా లేరు. వాళ్ళని చూస్తే రాక్షసుల్లా ఉన్నారు. నా మాట విని వాళ్ళకి ఆ స్థలం ఇచ్చేయండి. సరోజ, ఇలా బెదిరించిన వాడికల్లా భయపడే నన్ను పిరికివాడిలా ఉండమంటావా? ఇలాంటి ఊరకొక్క బెదిరింపుకు బెదిరిపోయే నన్ను పిరికి పందలా చూస్తూ ఉండమంటావా? నా ఉద్దేశం అది కాదండి. మనం ఎంతైనా పరుగా బ్రతుకుతున్నాం కదా, అందుకని. సరోజ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాట్లాడుతున్నావా? మనం రోజు పేపర్లో, టీవీల్లో, పత్రికల్లో చదువుతూ చూస్తూనే ఉన్నాం. ఎంతో మంది పేద ప్రజలు, వృద్ధులు, అనాథలు సరైన వైద్యం అందగా ఎంతో మంది చనిపోతున్నారు. అలా జరగకుండా ఉండాలనే నా ఈ తాపత్రయం వద్ద. అలాంటప్పుడు మీకెందుకండి? మీరు వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే పోలీసులే వాళ్ళ సంగతి చూసుకుంటారు కదా. సరే సరోజ, మంచి ఆలోచన చెప్పావు. నేను వెళ్ళి ఓసారి ఆ ఎస్ఐతో మాట్లాడి ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తా. సరే కానీ నాకు ఆకలిగా ఉంది, అన్నం వడ్డించు డియర్. అయ్యయ్యో, మాటలో పడి అసలు విషయం మర్చిపోయా. రండి ఫోన్ చే. అన్నయ్య, ఇదేనా రావటం? ఎలా ఉన్నావు అన్నయ్య? అదేం కుదరదు. ఈ రోజు మా పెళ్లి రోజు. నువ్వు ఈ రోజు అంతా ఇక్కడే ఉండి భోజనం చేసి మరీ వెళ్ళాలి. చూడండి శంభుప్రసాద్ గారు, ఆవిడ చెప్పిన పని చేయకపోతే ఇల్లు పీకి పందిరి వేస్తుంది. మరేం పర్వాలేదు, భోంచేసి వెళ్ళండి. రండి. తెలుసు బాబు గారు, మీ పెళ్లి రోజు కానుకగా చెల్లెమ్మ లాంటి మా సరోజమ్మకు ఈ పేదవాడు ఇచ్చే చిరు కానుక. చూడండి శంభుప్రసాద్ గారు, నా కళ్ళెదుట ఎప్పుడూ పేదలు, ధనికులు అన్న మాట వినపడకూడదు. అలా లేకుండా ఉండాలని చేయాలన్నదే నా ఈ లక్ష్యం. ఈ లక్ష్యానికి మీరందరూ నాకు సహకరించాలి. బాబు, ఖచ్చితంగా. అబ్బా, మీ మాటలు ఆపండి. భోజనం చేద్దురు. లోపలికి పదండి. అన్నయ్య, నువ్వు పద, నేను వస్తున్నా. ఆగండి, మీరు రారా లోపలికి. ఆగండి, మీరే వస్తారు. ఏంటండి మీ బాధ? లోపల అన్నయ్య ఉన్నాడని మర్చిపోతున్నారా? రండి, సరసానికి కూడా ఒక సమయం ఉంటుంది. ఏంటి?
మనసు అడిగే మరుల సుడికే ప్రాయం సొగసులో వెతికినా